మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పోర్టుల ప్రైవేటీకరణ, అట్లాగే ఏవైతే ఒక్కొక్కటి ప్రైవేటీకరణ. దీని వలన రాష్ట్ర ప్రజలకి నష్టమా? లాభమా? ప్రజలేం పట్టించుకోవట్లేదు. మాకేం సంబంధం లేదులే అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో విద్య, ప్రభుత్వ విద్య ఉండేది. వైద్యం, ప్రభుత్వ వైద్యమే ఉండేది. వాటిని తీసుకెళ్ళి కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం పెట్టాక ఏమైపోయింది ఇప్పుడు? మనం కష్టపడి సంపాదించే సొమ్ములు వాళ్ళకే ఖర్చు పెట్టుకోవాల్సొస్తుంది. పిల్లల విద్య కోసం అప్పులు చేయాల్సొస్తోంది. ఆస్పత్రి పాలైతే ఆస్తులు అమ్ముకోవాల్సొస్తుంది. ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసింది. అట్లాగే ఇప్పుడు క్రమంగా ఇప్పుడు మెడికల్ కళాశాల ద్వారా వచ్చే అవకాశాన్ని కోల్పోతుంది. పోర్టులు, తర్వాతన హార్బర్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని అప్పనంగా రాసిచ్చేస్తున్నాం. ఇక్కడ ప్రైవేటోడి పెట్టుబడి రూ. 10, వాడికి రూ. 1000 సంపాదనిస్తున్నాం. అదే ప్రభుత్వం మనందరం కష్టపడినటువంటి రూపాయలన్నీ వాళ్ళకి అప్పనంగా దారపోస్తున్నాం. ప్రైవేట్ వాడిని ప్రోత్సహించాలి, ప్రైవేట్ సంస్థని ప్రోత్సహించాలి, వాళ్ళు పెట్టుబడి పెడితే. కానీ మన భూములు 99 పైసలకి ఇస్తాం, లేకపోతే 9,000 రూపాయలకి ఇస్తాం, 90,000 రూపాయలకి ఇస్తాం. ఇది ఒక ఆస్పెక్ట్. తద్వారా ఆ మిగతా డబ్బులు మన దగ్గర నుంచి ఖర్చు పెట్టేయే. అట్లాగే విద్య, వైద్యం, హార్బర్లు, పోర్టులు అన్నీ ప్రైవేటీకరించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు కట్టే పన్ను నువ్వు గవర్నమెంట్ చేతిలో నడిపినా పన్ను వస్తుంది, ప్లస్ ఆదాయం వస్తుంది. సంపద సృష్టి అంటే అలాంటి ఏదైతే ఇన్కమ్ ఓరియంటెడ్, ఇప్పుడు హాస్పిటల్ పెడితే దాంట్లో మనకు ఆరోగ్యశ్రీ ఖర్చు తగ్గుతుంది కదా. అట్లాగే ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా మనకి ఈ కార్పొరేట్ వైపుకి వెళ్ళేటటువంటి తగ్గితే, జనం చేతుల్లో డబ్బులు ఆడితే వాళ్ళు ఇంకో దానికి ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది కదా. ఎందుకు ఈ దిశగా ఆలోచించట్లేదు? ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.